వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నిరుద్యోగులు ఇప్పటివరకు పోరాటం చూసాం, రోడ్లెక్కి ధర్నాలు చూసినాం, ప్రభుత్వాన్ని నిలదీయడం చూసినాం, ప్రెస్ మీట్లు చూసినాం. కానీ ఇప్పుడు దానికి భిన్నమైన పరిస్థితులు నిరుద్యోగుల్లో కనిపిస్తున్నాయి. అవేంటి తెలుసా? ఆత్మహత్యలు చేసుకోవడం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాల నోటిఫికేషన్ లేదు, ఉద్యోగాలు తెచ్చుకోలేకపోతున్నాం అని సూసైడ్లు చేసుకున్నారు. ఆఖరికి ప్రవళిక ఇవాళ మనం గుర్తుకు చేసుకోవాలి, ప్రవళిక మరణం కూడా అట్లాంటిది. సో మళ్ళీ ఇప్పుడు మరణాలు, ఆత్మహత్యలు అనేది ప్రారంభమని. సో ఈ 2 సంవత్సరాలు ఇప్పటికే 4 ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది 4% ఎల్బీ నగర్లో నిన్న జరిగిన ఆత్మహత్య. సో ఒకసారి నిరుద్యోగుల పరిస్థితి ఏంది అనేది తెలుసుకుందాం. ఏంది అసలు నిరుద్యోగుల సిచ్యువేషన్ ఏంటి? ఈరోజు నిరుద్యోగి ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయని, నీళ్లు నిధులు నియామకాలైన కాన్సెప్ట్ తోటి ఏర్పడిన సంగతి మన అందరికీ తెలుసు. కానీ 10 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, కేసీఆర్ ఆ రోజు నిరుద్యోగులను నిండా ముంచిండు. ఆ రోజు మీరు అన్నట్టు ప్రవళిక హత్య కావచ్చు, ఆత్మహత్య కావచ్చు, ఈ విధంగా వందలాది మంది నిరుద్యోగులు చనిపోవడం జరిగింది. మా చావుతోటైనా మిగతా నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందేమో, మేము చస్తేనన్నా కనువిప్పు కలుగుతుందేమో ప్రభుత్వానికి. యాక్చువల్లీ చావడం అనేది కోరుకోకూడదు ఏ నిరుద్యోగి, కానీ మా చావుతోనైనా కనువిప్పు కలుగుతుందేమని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ కూడా చీమ చిటుకు మనలే. అలాంటి సందర్భంలో ఈరోజు నిరుద్యోగులందరూ కోపాద్రిక్తులై ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎట్లాగున్నా బొందబెట్టాలి, రాజకీయంగా బొందబెట్టాలనే కాన్సెప్ట్ తోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ వచ్చిన సందర్భంలో కాంగ్రెస్ను ఏరికోరి తెచ్చుకోవడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన త్వరలో మేము 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం, 2 లక్షలు భర్తీ చేస్తాం. టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడడం మన అందరికీ తెలుసు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండంటే కేవలం ఆ రోజు ఉన్నటువంటి నోటిఫికేషన్లు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆగిపోయిన నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే నిలిచిపోయిన నోటిఫికేషన్లో ఆ నోటిఫికేషన్లను ఇచ్చి భర్తీ చేసి ఈరోజు కేవలం నేను ఇచ్చిన ఉద్యోగాలని చెప్పడం జరుగుతుంది. ఈరోజు కేవలం 10,000 20,000 ఉద్యోగాలను నింపి కేవలం నిరుద్యోగులు గ్రూప్ టూ విషయంలో కావచ్చు, గ్రూప్ 2 మొన్న హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఆధారబాధర మొన్న గ్రూప్ 1 విషయంలో కూడా అది గందరగోళానికి ఉన్నా కానీ పట్టుబడి దాన్ని ఇవ్వడం జరిగింది. సరే, ఉద్యోగాలు ఇవ్వడంలో మేము తప్పనలేము, కానీ ఈరోజు ఎగ్జామ్ జరిగే విధానం కావచ్చు నిష్పక్షపాతంగా జరగడం లేదు. ఏదైతే జాబ్ క్యాలెండర్లు అన్నాడు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి మేము ఫిబ్రవరిలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుంది, జనవరిలో డిఎస్సి వస్తుంది, మార్చిలో గ్రూప్ 2 వస్తుంది అని నెలలు ప్రకటించారే తప్ప ఈరోజు జాబ్ క్యాలెండర్ను ప్రకటించలేదు. ఒక నిరుద్యోగిగా ఈరోజు ఆంజనేయులు అనే నిరుద్యోగి చనిపోవడం జరిగింది. ఎందుకు చనిపోవడం లేదంటే గత 7 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నా కానీ ఎక్కడ కూడా ఏ ఎగ్జామ్స్ ఈరోజు గ్రూప్ 1 ఎగ్జామ్ చేసుకున్నా ఆధారబాధారగా జరిగింది, అన్ని లోపాలతో కూడి జరిగింది. ఏదైనా గ్రూప్ 2 కావచ్చు, ఈ విధంగా ఎగ్జామ్స్ అన్ని లోపభూయిష్టంగా జరుగుతున్నాయి. లోపభూయిష్టంగా జరుగుతున్నట్టు ఎగ్జామ్స్ని పూడ్చాల్సినటువంటి ప్రభుత్వాలు కావచ్చు, టీజీపీఎస్సీ కానీ ఈరోజు చోద్యం చూసుకుంటూ ఏదంటే కేవలం ప్రభుత్వానికి ఎక్కడ మచ్చొస్తుందని చెప్పేసి ఆధారబాధగా నోటిఫికేషన్లను భర్తీ చేయడం జరుగుతుంది, జాబ్స్ను భర్తీ చేయడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో నిజమైన నిరుద్యోగి కావచ్చు, నిజమైన చదువుకున్నోళ్ళకి అన్యాయం జరుగుతుంది. అలా అన్యాయం జరిగిన సందర్భంలో ఇలా ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ నిరుద్యోగులు కావచ్చు, నేను ఒక సూచన చేస్తున్నాను. ఎందుకంటే ఎవరు కూడా అఘాయిత్యానికి పాల్పడొద్దు, ఎవరు కూడా ఈరోజు ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాను ఈరోజు అధికారంలో వచ్చింది. దాదాపుగా డిసెంబర్ నెక్స్ట్ మంత్ తోటి 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నా కానీ ఈరోజు 1,00,000 ఉద్యోగాల మాట దేవుడేరు. కానీ ఈరోజు ఒక్క నోటిఫికేషన్ లేదు, వాళ్ళు చెప్పినట్టుగా జాబ్ క్యాలెండర్ లేదు, ఈరోజు నిరుద్యోగ భృతి అన్నారు. ఈ విధంగా రకరకాల వాళ్ళ నోటికి ఎంత వస్తే అట్లా మాట్లాడడం జరిగింది. ఈరోజు మాటలకు ఎక్కడ కూడా జీఎస్టీ లేదు కాబట్టి ఇష్టానుసారంగా మాటలు మాట్లాడి ఈరోజు నిరుద్యోగులు నంటేట ముంచడం జరిగింది. ఇంకా 3 సంవత్సరాల టైం ఈరోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి ఉంది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ఒకటే పని ఏం చేస్తుందంటే ఇక్కడ ఖజానాను దోచుకోవడం, ఇక్కడ లాబింగ్లు చేసి కమిషన్లు తీసుకోవడం, అక్కడ సోనియా గాంధీకి మూట అప్పచెప్పడంలో పనిలో ఉన్నారు. కానీ ఈరోజు నిరుద్యోగులకు నేను ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఉంది? నేను నిరుద్యోగులకు ఇస్తానంటే 1,00,000 ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? ఈరోజు నేను భర్తీ చేస్తానంటే నిరుద్యోగ భృతి కావచ్చు. ఈరోజు ఈ విధంగా ఏ రకాలుగా చూసుకున్నా కానీ ఈరోజు నిరుద్యోగులను నంటేట ముంచి కేవలం ఏ పథకం ఇస్తే మాకు ఇస్తారు. మొన్న జూబ్లీస్లో ఎలక్షన్ జరిగితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఏ విధంగా గెలిచింది? ఓటుకు 3,000 నుంచి 5,000 రూపాయలు ఇచ్చి ఈరోజు గెలవడం జరిగింది. ఈరోజు ఆ పరిస్థితికి ఎందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ కంటే కేవలం మీరు చెప్పే మాటలకు చేసే చేతలకు ఎక్కడ కూడా పొంతన లేదు. ఈరోజు ఒక్క జూబ్లీస్లో మీరు పైసలు ఇవ్వచ్చు, కానీ రానున్నటువంటి 28, 29 ఎలక్షన్లలో మీరు ఎక్కడ కూడా పైసలు ఇవ్వలేరు. కేసీఆర్కి ఏదైతే ఫామ్ హౌస్కు పరిమితం చేసి కేసీఆర్ కుటుంబంలో ఏ విధంగా అయితే ఈరోజు రాజకీయ తగాదాలు వచ్చినాయో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అంతకంటే ఎక్కువ హీనంగా తయారై ఈరోజు వాళ్ళు మంత్రులే కొట్టుకునే స్థాయికి ఈరోజు చేరుకోవడం జరుగుతుంది.
జరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పుడైనా ఏదైతే మీకు గెలిపించింది నిరుద్యోగులు కేవలం 6 లక్షల ఓట్ల ఓవరాల్గా తెలంగాణ ప్రాంతంలో 6 లక్షల ఓట్లతో గెలవడం జరిగింది రేవంత్ రెడ్డి. 6 లక్షల ఓట్లు ఎవరి అంటే నిరుద్యోగులై విద్యార్థులై. కాబట్టి ఈ 6 లక్షల ఓట్లు రానున్న రోజుల్లో ఇవి 12 లక్షలు అవుతాయి. ఏ ప్రభుత్వానైనా కూలగొడతాం, ఏ ప్రభుత్వానైనా నిలబెట్టే సత్తా ఈరోజు నిరుద్యోగులకు విద్యార్థులకు ఉంది. కాబట్టి మీరు అన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగులకు ఏం చెప్తారు? ఎందుకంటే వాళ్ళకుండే ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు. అసలు ఇంకా నోటిఫికేషన్స్ రావేమో అనే వాళ్ళలో ఆ భావన కనిపిస్తుంది. నిరుద్యోగులారా, ఏదైతే ఈరోజు విద్యార్థి నిరుద్యోగులారా, ఎందుకంటే మీరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు. ఎందుకంటే మనకు తెలుసు ఈరోజు ఒక నిరుద్యోగి యొక్క బాధ ఏంటంటే కేవలం 5 రూపాయల భోజనాలు తిని, ఈరోజు ఆర్టిస్ట్ క్లాస్ కావచ్చు, దిల్సునగర్లో కావచ్చు, 5 రూపాయల భోజనం చేసి, అదేవిధంగా బిస్కెట్ ప్యాకెట్లు తిని, రూముకు రెంట్కు కట్టుకోవడానికి పైసలు లేక పార్ట్ టైం జాబ్ చేస్తే మళ్ళీ ఈ చదువు ఎక్కడ పోతుందని అదొక దిగులు. అదేవిధంగా హోమ్ ట్యూషన్లు చెప్పుకుంటూ ఈ విధంగా నానా రకాల ఇబ్బందులు పడుకుంటూ ఈరోజు నిరుద్యోగులందరూ ప్రిపేర్ కావడం జరుగుతుంది. కానీ ఈ దుర్మార్గం పాలనలో రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ లాంటి పాలకులు రావడం వల్ల నిరుద్యోగులను ఈరోజు వాళ్ళు ఎక్కడ కూడా ఆత్మస్థైర్యాన్ని చేసుకొని ఎంత ప్రిపేర్ అవుదామనుకున్నా, రూమ్ రెంట్ కట్టడానికి పైసలు లేకున్నా, తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఉన్నాక గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి నిరుద్యోగులైనా కానీ ఆత్మస్థైర్యంతో ఈరోజు చదువుకోవాలనుకుంటున్నా కానీ ఈరోజు జాబ్ క్యాలెండర్ లేకపోవడం, జాబ్ మీరు ప్రకటిస్తున్నటువంటి ఉద్యోగాలు ప్రకటించకపోవడం, ఇవన్నీ ఆత్మహత్యలకు కారణాలు అవుతున్నాయి. కాబట్టి నిరుద్యోగ సోదరులారా, నేను ఒకటే మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎవరు కూడా అఘాయిత్యాలకు పాల్పడద్దు, ఎవరు కూడా ఈరోజు మీరు ఆత్మహత్యలు చేసుకోకూడదు. మనం ఒకవేళ ఆత్మహత్యలు చేసుకునేలా చేయాల్సింది ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వాలను ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏదైతే ఇంటికి పంపడం జరిగిందో రానున్న రోజుల్లో కాకపోతే తిరిగిన యవ్వనం కాదు, తిరిగిన వయసు కానీ తిరిగి రాదు. కాబట్టి రానున్న రోజుల్లో ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఎక్కడ ఎలక్షన్స్ వచ్చినా, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈరోజు సర్పంచ్ ఎలక్షన్లలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకుడు ఎవరు నిలబడ్డా కానీ ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ ఆ అభ్యర్థికి కావచ్చు ఆ గుర్తు మీద గుర్తులు అంటే ఉండవు. కానీ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులుగా ఎవరు నిలబడ్డా కానీ వాళ్ళకు ఓట్లు వేయద్దు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ సర్పంచ్ ఎలక్షన్లో వచ్చే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్తేనే మనకు ఉద్యోగాలు వస్తాయి. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లో వాళ్ళను ఓడగొడితేనే మన నిరుద్యోగులకు ఉద్యోగాలు నింపడం జరుగుతుంది. ఈ సర్పంచ్ ఎలక్షన్లో ఏదైతే కాంగ్రెస్ సానుభూతి పరులుగా కాంగ్రెస్ మేము లీడర్లని చలామణి అయ్యే వాళ్ళు ఈరోజు సర్పంచ్గా నిలబడతారో వాళ్ళందరినీ ఓడగొడితేనే మనకు ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళను రాజకీయ నాయకులను కావచ్చు, ఈరోజు ప్రభుత్వాన్ని కావచ్చు, వాళ్ళని నిరుద్యోగులుగా మారుస్తేనే మనకు ఉద్యోగాలు వస్తాయి తప్ప మనం ఎక్కడ కూడా ఆత్మహత్యలకు చేసుకోవద్దు. వాళ్ళని నిరుద్యోగులుగా మార్చే పనిలో మనం ఉన్నాయి. ఆ అస్త్రం మనకు వచ్చింది, సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి, అదేవిధంగా ఎంపీటీ జడ్పీటీసీ ఉంది. ఆ సందర్భంలో ఓట్ల రూపంలో వాళ్ళకి సమాధానం చెప్పాలి తప్ప ఓట్ల రూపంలో సమాధానం చెప్పి వాళ్ళని నిరుద్యోగులుగా మార్చాలి. అప్పుడు వాళ్ళు నిరుద్యోగులుగా మారితేనే మనకు ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళకు భయం పుట్టుకొస్తుంది, మనకు ఎక్కడ ఉన్న రానున్నటువంటి జనరల్ ఎలక్షన్లో మనల్ని ఓడగొడతారనేది భయంతో నా ఉద్యోగాలు వేస్తారు. కాబట్టి ఎవరు ఈ పని చేయాలి తప్ప ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. చాలా దయనీయమైన స్టేట్లో ఉన్నారు నిరుద్యోగులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వచ్చింది? నిరుద్యోగుల వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఫామ్ అయింది. ఎందుకని 2 నెలల్లో 100 డేస్లో 2 lakhs ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చినారు. కానీ చూస్తే నిజానికి మొత్తం మోసాలే, మొత్తం అబద్ధాలే. ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు లేవు, వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్ లేవు, వాళ్ళు క్యాలెండర్లు ఇస్తలేదు, వాళ్ళు ఎప్పుడు ఇస్తారో వాళ్ళకి అసలు గుర్తుందో లేదో అన్న విషయం కూడా మన నిరుద్యోగుల్లో అంతు చిక్కని విషయం. ఇస్తారా లేదా, ఎప్పుడు ఇస్తారు? పాపం నిన్ననే ఒక అబ్బాయి ఎల్బీ నగర్లో సూసైడ్ చేసుకొని 7 ఏళ్ల నుంచి లేదంట ఆయనకు ఉద్యోగం. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అని చెప్పి ఎంతో వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఎంతో ఉత్సాహంతో వెయిట్ చేసి ఉద్యోగం రాక, డబ్బులు లేక, నిరుద్యోగ వృత్తి వాళ్ళు ఇయ్యక ఆత్మహత్య చేసుకోవడం జరిగిందనమాట. సో ఇంకా ఇది ఒక్కటే అని కాదు, ఐ థింక్ ఇప్పుడు ఐటీ ఉద్యోగాలు కూడా తక్కువైపోయినాయి. బికాజ్ వాళ్ళు రియల్ ఎస్టేట్ ఎక్కడ చూసినా డౌన్ఫాల్ ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మన తెలంగాణ అనేది లాస్ట్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీరు ట్రాఫిక్ జామ్ చూడొచ్చు ఇప్పుడు ఎంత ఘోరంగా ఉంది, ఇప్పుడు ఎంత ఘోరం అయిపోయింది. కంపెనీస్ ముందుకు వస్తలేవు, కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వెనక్కి తీసుకుంటున్నారు. సో ప్రైవేట్ సెక్టర్లో చూసుకున్నా ఉద్యోగాలు అనేవి తక్కువ అయిపోతున్నాయి. గవర్నమెంట్ సెక్టర్లో అయితే ఉట్టి మోసాలు, అబద్ధాలు అని చెప్పి ముందుకు తెలుస్తుంది.
ఇంకా రేవంత్ రెడ్డి ఏంటంటే చెప్తున్నాడు, ఈ విషయం కూడా చెప్పిండు, ఆ, ఇస్తాము ఉద్యోగాలు వీళ్ళకి థర్డ్ జెండర్స్కి ఈ సెట్ దట్ లైక్ ట్రాఫిక్ లైట్స్ దగ్గర ఇస్తాను అని చెప్పి ఒకప్పుడు చెప్పిండు. ఇప్పటి వరకు మీరు ఎక్కడైనా ఇంప్లిమెంటేషన్ చూసినరా? ఏ ట్రాఫిక్ సిగ్నల్ అయినా ఎవరైనా ట్రాన్స్జెండర్స్కి ఇప్పటి వరకు ఉందా? లేదు. మాటలు చెప్పడం తప్పితే అది చేతల్లో చేయడం ఆయనకి సాధ్యం అవుతలేదు. దట్స్ వై ఐ థింక్ ఎవ్రీ వన్ థింగ్స్ ఈజ్ చాతగాని సీఎం. ఉట్టిగానే ఎవరు అన్నారు. ఆయన చేసే పనులకి, ఆయన చెప్పే మాటలకి పొంతలేదు కాబట్టి జనాల్లో ఆల్రెడీ ఆ థాట్ అనేది పాకింది. అండ్ ఇప్పటికైనా మేల్కొని దయచేసి స్టూడెంట్స్ ఈజ్ ఎవ్రీథింగ్ రైట్. విద్యతోటే మనం అంతా ఎదిగేది అనేది ఉంటుంది. మన విద్యారంగంలో మనం బడ్జెట్ సరిగా లేదు. మొన్నసారి బడ్జెట్ 6 to 7% అంట. వేరే స్టేట్స్లో మనకి ఇంకా ఎంత ఇట్స్ లైక్ అరౌండ్ సమ్ 12 or 13%, బట్ మన స్టేట్స్లో ఇంతానం తక్కువ ఉంటుంది. సో మనం ఏ రకంగా మనం విద్యార్థులకు సపోర్ట్ చేస్తున్నాం, ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నాం? మనం ఫీ ఎంబర్స్మెంట్ అనేది ఇస్తలేము. రూరల్లో మొత్తం విద్యా సంస్థనే కొలాప్స్ అయిపోతుంది. నేను ఇప్పుడు వెళ్తే వాళ్ళు పిల్లలు కాలేజెస్ మూసేస్తున్నారు అనమాట. నాకు తెలిసిన కాలేజెస్ మా కాన్స్టిట్యున్సీలో ఎన్నో మూసేశారు. ఎందుకు? మాకు ఇప్పుడు డబ్బులు వస్తలేదు, మాకు నడపడం అవుతలేదు బిజినెస్ అని చెప్పి. అంటే వాళ్ళకి రాక ఇప్పుడు ఎవరు ఇబ్బంది పడతారు? లాస్ట్కి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. సో ఇట్లాంటివి అసలు విద్యార్థులని దృష్టిలో పెట్టుకొని, నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని జాబ్ క్రియేషన్, రూరల్ ఎకానమీస్, ఐ థింక్ రూరల్ ఎకానమీస్ అనేది మనము యాజ్ అ నేషన్ భారతదేశంలో దట్ ఈస్ వేర్ వీ షుడ్ బి హెడింగ్ యాజ్ అ విజన్. ఇవన్నీ ఆలోచించి ఫ్యూచర్ సిటీ ఒకటే కాదు, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడున్న సిటీని మనం ఎట్లా మెరుగు చేసుకోవాలి, ఎట్లా ఉద్యోగాలు లేదు లేదు డెఫినెట్లీ చదువుకున్న వాళ్ళకే ఉద్యోగ లేని రేట్ ఇస్ మోర్. లైక్ యూనో ఎడ్యుకేటెడ్ యూత్స్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇస్ మోర్ దాన్ నాన్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్. అంటే మనం ఇంత డబ్బులన్నీ ఫ్యామిలీస్లో ఎట్లుంటాయి, ఊర్లో అన్నీ ఎంత డబ్బులు వచ్చినా ప్రతి ఒక్కటి మనం పైసా ఎడ్యుకేషన్ మన పిల్లల బాగు కోసమని మనం పెడతాం. అంతా పెట్టిన తర్వాత వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళు కష్టపడి చదువుకున్న తర్వాత లాస్ట్కి చూస్తే జాబ్ ఉండదు, ఏముండదు. సో ఇప్పుడు పరిస్థితి ఏంది? వాళ్ళు ఎట్లా బతుకుతారు? పైసలు లేకుండా ఎట్లా బతుకుతారు? ఉద్యోగం లేకుండా ఎట్లా బతుకుతారు? సో ఇట్స్ అ వెరీ బిగ్ ట్రాజడీ ఇప్పుడు జరుగుతుంది తెలంగాణలో. ఇంకా అన్నిటికంటే ఘోరం ఏంటంటే వాళ్ళని మోసం చేసి తీసుకున్నారు ఓట్స్. నిజం చెప్పకుండా, నిజాన్ని చూపించకుండా ఏదో ఒక గాలిలో చూపించి పెద్ద పెద్ద డ్రీమ్స్ అన్నీ చూపించి వచ్చి తీసేసుకొని ఇప్పుడు మోసం చేస్తున్నారు. అండ్ చేంజ్ కావాలి ఇప్పుడు. అందుకోసం రేవంత్ రెడ్డి గారిని గట్టిగా నేను నిలదీసి అడుగుతున్నారు, మీరు ఎప్పుడు సృష్టిస్తారు? మీరు ఎప్పుడు క్యాలెండర్స్ని రిలీజ్ చేస్తారు? మీరు ఎప్పుడు జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తారు? మీరు ఎప్పుడు ఇవన్నీ చేస్తారు? ఇంకా పెట్టిన పేపర్ కూడా మొన్న సేమ్ మార్క్స్ ఇష్యూ, సేమ్ నా రోల్ నెంబర్ ఇంకా సెకండ్ రోల్ నెంబర్కి సేమ్ మార్క్స్ ఉన్నాయన్నమాట. సో తెలుగు పేపర్ రాసిన వాళ్ళకి వెరీ లో మార్క్స్ కంపేర్డ్ టు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి హయ్యర్ మార్క్స్. సో పెట్టిన ఎగ్జామ్లో కూడా వాళ్ళు ఫేర్గా చేయలేరు, ఫేర్గా ఎగ్జామ్స్ అనేది వాళ్ళు పెడతలేరు. సో ఇవన్నీ విషయాలు అసలు గవర్నమెంట్ అనేది రేవంత్ రెడ్డికి అవసరమా? అసలు విద్యా విభాగం ఆయనకు అవసరమా? మినిస్ట్రీ ఆయనకి ఇన్నిగానం పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి కదా, అవసరమా ఇదంతా? ఎవరికైనా మంచి ఎలిజిబుల్ క్యాండిడేట్కి ఈ విద్యా విభాగం మినిస్ట్రీ ఇచ్చేసి ఆయన పక్కన తప్పుకొని ఆయన వేరే చర్యలు చూడాలని చెప్పి ఆయనకి కోరుతున్నాను. అండ్ విద్యార్థుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది, నిరుద్యోగుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు నిరుద్యోగ వృత్తి ఏదో ఇస్తా అన్నారు కదా, ఎప్పుడు ఇస్తారు అని చెప్పి నిలదీసి అడుగుతున్నాను. అండ్ పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది తెలంగాణలో. నిరుద్యోగులు సంబంధించి ఏ ఉద్యోగాలు లేక ఇంట్లో వాళ్ళు ఎప్పుడు వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూపులతో ఇక్కడ చాలా డబ్బులతో బ్రతకడం ఏంది పరిస్థితి? ఫస్ట్ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది గద్దె దిగితే ఈ ఉద్యోగులకు ఉద్యోగాలు అనేవి ఇప్పుడు కంప్లీట్గా వస్తాయని అయితే నేను చెప్పలేను, ఎంతో కొంత ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి ఇంత కూడా చిత్తశుద్ధి లేకుండా ఇప్పుడు
జాబ్స్ అనేవి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ త్రూనే వస్తాయి. అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ మినిస్ట్రీ చూసుకుంటే అది ఆయనకి ఎలిజిబిలిటీ లేదు. సీఎంగా ఉన్నాడు కాబట్టి సీఎం పదవి ఏదో ఆయన చూసుకోమంటే కరెక్ట్. అదే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అనేది స్టార్టింగ్ లైక్ గ్రౌండ్ స్టేజ్ నుండి హైయర్ స్టేజ్ వరకు చదువుకునే పిల్లలు ఉన్నారు. ఆయన బీయింగ్ అ సీఎం అంత కాన్సన్ట్రేట్ చేయలేరు. అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ పర్పస్ చూసుకుంటే మొత్తానికి విశ్వవిద్యాలయాలను గాలికి వదిలేశారు కాంగ్రెస్ ప్రభుత్వం. సూసైడ్ చేసుకోక ఇంకేం చేస్తారు వాళ్ళు, ప్రభుత్వమే అలా ఉంది. అండ్ ఆల్సో విద్యార్థులు ఉద్యోగాలు రావాలి అని అంటే వాళ్ళు ముందుకొచ్చి ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని. అలా ప్రశ్నించకుండా సూసైడ్స్ అనేవి చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అలా ఉంది. ప్రెషర్, ఇంట్లో పేరెంట్స్ ప్రెషర్, బయట ఫైనాన్స్ ప్రెషర్, ఇవన్నీ తట్టుకోలేక సూసైడ్స్ చేసుకుంటున్నారు. అండ్ ఆల్సో వాళ్ళు ఇస్తామన్న గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి తొందరగా ఇస్తే బెటర్. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్వి ఒక కథం ముట్టి నిన్ను గద్దదించే వరకు ఊరుకోదు అని చెప్పేసి సవాల్ చేస్తున్నాం. చిక్కడపల్లిలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, డేట్స్ ఎప్పుడు ఇస్తారని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా కూడా ఆ ప్రభుత్వం గవర్నమెంట్ పెట్టి 5 రూపాయల భోజనం తినక వాళ్ళు రూమ్ రెంట్లు కట్టలేని పరిస్థితిలో కూడా లైబ్రరీకి వెళ్ళి చదువుకునే విద్యార్థులు మనకు కనిపిస్తారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినప్పటి నుంచి ఏ నోటిఫికేషన్ కూడా కరెక్ట్ లేదు. ఇవాళ అప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్లకు జాబులు ఇచ్చి పత్రాలు ఇచ్చి మేము ఇచ్చినటువంటి చెప్పుకున్నటువంటి ఘనత ఈ సీఎం రేవంత్ రెడ్డిది. నేనేమంటున్నా, ఇవాళ అక్కడ చిక్కడపల్లిలో లైబ్రరీలో చదువుకునే విద్యార్థులకు కనీసం చైర్లు కొనుక్కునే పరిస్థితి లేదు. వాళ్ళకు ఫుడ్ అన్నం తినే 5 రూపాయలు కూడా కనీసం లేవు. కాబట్టి ఇవాళ కొంతమంది విద్యార్థిని నిన్నటికి మొన్న చూసుకుంటే నిజాం కాలేజీలో డిగ్రీ చదివినటువంటి విద్యార్థి ఏ నోటిఫికేషన్ లేక ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఇవాళ ఆత్మ బలిదానం చేసుకున్నట్టు దీనికి కారణం ఎవరు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి. ఇవాళ జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పారు. ఇప్పటికీ జాబ్ క్యాలెండర్ లేదు, కనీసం డేట్స్ లేవు. మేము 1 నెల 1 సంవత్సరం తర్వాతనో లేకపోతే 5 నెలల తర్వాతనో ఇస్తా అని వాళ్ళకు ఒక క్లారిటీ ఇస్తే వాళ్ళు ఎలాంటి బలన్మరానికి కూడా గురి కాకుండా చదువుకుంటూ ఆ లైబ్రరీలో ఏదో తినక ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇలా మీరు గమనించాల్సింది ఏంది, జాబ్ క్యాలెండర్ వేస్తా అని చెప్పారు. ఆ రోజు కరెక్ట్ డేట్స్ ఇవ్వండి. చదువుకుంటారు, ఉద్యోగాలు లేక తల్లిదండ్రులు వాళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నటువంటి ఆ నమ్మకాన్ని మేము వమ్ము చేస్తున్నాం అని చెప్పి ఆవేదనతో వాళ్ళు ఏం చేయాలో తెలియక ఎలాంటి పరిస్థితులు చూస్తున్నామంటే, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే ఈ రాష్ట్రంలో ఆ రోజు తెలంగాణ కోసం కొట్లాడి ఆత్మ బలిదానాలు చేసుకున్నారు ఎంతోమంది. మళ్ళీ ఆ 10 సంవత్సరాల క్రితం చేసుకున్నటువంటి చరిత్ర మనం మళ్ళీ చూస్తున్నాం. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులంతా కలిసి ఎంచుకున్నారు. మళ్ళీ రాబోయే రోజుల్లో మరోసారి మంచి ప్రభుత్వాన్ని, ఉద్యోగ నోటిఫికేషన్ వేసే ప్రభుత్వాన్ని ఎంచుకోవాలని చెప్పి నిరుద్యోగులకు తెలియజేస్తున్నాం. యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలనుకుంటున్నంటే, రాష్ట్ర అభివృద్ధి మనం విద్యార్థుల్ని నిర్లక్ష్యం చేస్తూ రాష్ట్ర అభివృద్ధి చేయడం అనేది కుదరదు. యాక్చువల్గా ఇప్పుడు ముఖ్యమంత్రి తనే కాబట్టి రాష్ట్ర అభివృద్ధి తన ఎజెండా కావాలి. సో రాష్ట్ర అభివృద్ధి ఎజెండా అయితే దాంట్లో ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే అందరికీ ఉద్యోగాలు రావాలి, స్కాలర్షిప్స్ ఇవ్వాలి. అప్పుడేమైందంటే స్కాలర్షిప్స్ కరెక్ట్ టైంకి ఇస్తే చదువుకోవడానికి మొగ్గు చూపుతారు. అండ్ తద్వారా ఇల్లిటరసీ తగ్గుద్ది. అండ్ ఇంకోటి ఉద్యోగాలు మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటే కుదరదు. ఇన్కమ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగదు. సో అందరూ ఏదో ఒక ఉద్యోగం చేస్తేనే కదా వాళ్ళకి ఇన్కమ్ పెరిగేది. సో ఇక్కడ నేను రెండు విధాలుగా దీన్ని చూస్తాను నేను. ఒకటేంటంటే మనం నిరుద్యోగులు సూసైడ్ చేస్తున్నారంటే ప్రభుత్వం సిగ్గుచేటుగా భావించాలి. ఎందుకంటే అదేదో మనమే చేసిన మన వల్లనే చేసుకుంటుండ్రు అన్నంత రియలైజేషన్ ప్రభుత్వానికి వస్తేనే సెన్సిబుల్ యాక్ట్ అనేది వాళ్ళు చేస్తారు. సెన్సిబుల్గా ఏదో ఒక స్టెప్ వేస్తారు. ఇంకా 3 years ఉన్నాయి కాబట్టి వాళ్ళు చాలా చేయొచ్చు ఇప్పటికి కూడా వాళ్ళు అనుకుంటే. ఇంకోటి విద్యార్థులకి, నిరుద్యోగులకు చెప్పదలుచుకుంది ఏంటంటే, వీ షుడ్ స్ట్రైవ్ అండ్ సూసైడ్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. మనం స్ట్రైవ్ చేయాలి.
మనం ప్రిపేర్ అవుతూనే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఇలాంటి బీఆర్ఎస్ ఇలాంటి సంఘాలతో మనం జాయిన్ అయ్యి మన వాయిస్ కూడా ఇస్తే సో వీ కెన్ సమ్హౌ వీ షుడ్ కాంట్రిబ్యూట్, వీ షుడ్ స్ట్రైవ్, వీ షుడ్ ఫైట్. కానీ సూసైడ్ అనేది ఆప్షన్ కాదు. ప్రభుత్వం కూడా అదేదో మన వల్లనే సూసైడ్ చేసుకుంటూ అది మన తప్పే కదా అన్నట్లు వాళ్ళు రియలైజ్ అయితే కానీ వాళ్ళు సెన్సిబుల్ డెసిషన్ తీసుకోలేరు. ఇంకా ఏదో కారణాలు చెప్తూ పోతే ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. సో నిరుద్యోగులకు సంబంధించిన ఆత్మహత్యలు ఆగుతాయి అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా? ఏదైతే నిరుద్యోగుల కోసం ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో అధికారంలోకి రాగానే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇప్పుడు డిసెంబర్ 7 తారీఖు వస్తే ఆయన ప్రమాణ స్వీకారం చేసి 2 ఏళ్ళు గడుస్తుంది. మళ్ళీ ఇప్పటివరకు 4 లక్షల ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చింది ఈ ప్రభుత్వం అనేది కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు నిరుద్యోగులను ఎంతగా అణచివేసిరంటే ఈరోజు నిరుద్యోగుల వల్లనే ఏదైతే మీరు అధికార పీఠాన్ని సాధించారో అదే నిరుద్యోగులు ఈరోజు ప్రశ్నిస్తే మా పైన అరెస్టులు అలాగే అక్రమంగా ఇప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు రావట్లేదు అశోక్ నగర్ చౌరస్తాకి కానివ్వండి ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు రావట్లేదు? మళ్ళీ మీరు మీ జాబ్ నోటిఫికేషన్లు ఏదైతే హామీ ఇచ్చిరో జాబ్ నోటిఫికేషన్లతో పాటు విద్యార్థులకు రాజు యువ వికాస్ అని అన్నారు. మళ్ళీ అదే ఇక్కడ దానికోసం కూడా మేము ఫామ్లు ఫిలప్ చేసినాం. సబ్సిడీ ఇస్తామన్నది ప్రభుత్వం, మళ్ళీ అదేది నిరుద్యోగుల భృతి ఇస్తాన్నది, నిరుద్యోగుల భృతి లేదు. ఇన్ని హామీలు ఇచ్చి నిరుద్యోగుల కోసం చేసిన మేము అడుగుతున్నాము నేరుగా వైట్ పేపర్ రిలీజ్ చేయగలుగుతారా? 2 సంవత్సరాలలో మేము ఉద్యోగాలు ఏవైతే ఒక మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు ఎంతమంది రైతులు కానివ్వండి అలాగే నిరుద్యోగులు కానివ్వండి ఏ వర్గాలు ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నారంటే దానికి కారణం కేవలం కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని అట్టడుగున నిలిపిందంటే అది కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రాన్ని కూడా అట్టడుగున నిలిపిందంటే కాంగ్రెస్ పార్టీ. ఆత్మహత్యలు ఆగట్లేదు. 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో అలాగే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఐటీ సెక్టర్ డెవలప్ చేసి కేటీఆర్ గారు అక్కడ కూడా ఐటీ రంగంలో కూడా ఉపాధి కల్పారు. నేను అడుగుతున్న ఒక్క ఉద్యోగం అని వచ్చిందా? శ్రీధర్ బాబు గారిని కూడా నేరుగా ప్రశ్నిస్తున్నాము. మీరు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు, ఎన్ని రివ్యూ మీటింగ్లు పెట్టారు, ఎన్ని కంపెనీలు తెచ్చారు? ఒక్క ఇటుకనన్నా ఈ రాష్ట్రంలో వర్షిరాని కూడా నేను శ్రీధర్ బాబు గారిని అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా అడుగుతున్నాను. పెట్టుబడులు తెచ్చిన అన్నారు కదా, ఏవి మీ పెట్టుబడులు? ఎక్కడున్న మీ అద్దాల మేడలు ఒక్కటన్నా చూపించండి. 2 సంవత్సరాలు గడిచింది కదా, ఒక్క భవనం అన్న మీరు చూపించాలని కూడా మేము ఐటీ శాఖ మంత్రిని కూడా కోరుతున్నాం.